హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ వ్లాగ్స్. నేను మీ రాజ్యలక్ష్మిని. చూసారా మా గోగు పూల తోట? సూపర్ అంటే సూపర్ ఉంది కదా. అసలు ఎంత చక్కగా పూసి ఎంత అందంగా ఉన్నాయో. నేను ఈరోజు వంకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను, చూడండి. అవి కోతులు చూడలేదట్టుంది, కొంచెం పెద్ద అయినవి. పద్దాకలు కోతులు అంటున్నాను అనుకోకండి, నిజంగా ఎంత బాధ వేస్తుందో. చెట్టు నిండా వంకాయలు ఉంటాయి. ఇంకొంచెం ఉండి కోద్దాం అనుకోగానే ఈ లోపలనే మేము లోపలికి వెళ్ళి వచ్చేలోపే గుంపాలు వచ్చి చుట్టూ కూర్చొని తినేస్తాయి. మాకేమో లోపల గోడ అడ్డం అనమాట, కనిపించవు. ఇది ఈ పక్కకుంది. ఈ వంగ చెట్టు మరీ బాగా కాస్తుంది, నల్ల వంకాయలు. అవి తిన్నాకే మిగిలినవి ఇప్పుడు నేను కోస్తుంది, లేకపోతే ఇంకా చాలా ఉండేవి. అవి ఇంకా చేతికి అందని మొగ్గలు అయ్యో వదిలేస్తాయి ఇక కొన్ని. ఆ వదిలేసినాయి అనమాట. బటర్ఫ్లైస్ కూడా తిరుగుతున్నాయి కెమెరా ముందుకు వచ్చి మంచిగా. ఇవైతే మా చెవుల మీద నుంచి పోను, మా తల మీద నుంచి పోను చేస్తుంటాయి ఈ బటర్ఫ్లైస్. ఇంకా ఉన్నాయి చెట్లు, చూద్దాం. చూసారుగా నల్ల వంకాయలు ఎంత బాగున్నాయో. ఇక్కడైతే 2 ముదిరిపోయినాయి కింద వంకాయలు. అవి ఇంక విత్తనాలకు ఉంటాయిలే అనుకుంటున్నాం. అయ్యో చూడండి, అయ్యో ఆ 2 పెద్దవైపోయినాయి, బాగా గట్టి పడిపోయినాయి అన్నమాట. లేతతనం లేదు, అందుకని ఇంకా అవి కొయ్యట్లేదు. ఇంకా విత్తనాలకు ఉంచుదాంలే అని. ఇక్కడ కూడా ఒక చెట్టు ఉంది, కానీ దీనికి అన్నీ అల్లేసుకున్నాయి పాపం కాకర తీగలు. గోగు పూలు మాత్రం అసలు భలే నయనానందకరంగా ఉన్నాయండి. గోగులు అయితే చక్కగా మంచిగా ఉన్నాయి. ఒక పూదోటలాగా ఉంది కదా, అది చూడండి. ఇక్కడ ఒక వంగ చెట్టు ఉంది, ఇది పాడైపోయింది. మామిడి చెట్టు అండి, గేదె వచ్చి ఇరగదీసిపోయింది. అక్కడ బావురుమంటుందండి. అసలు అది చూస్తే 2 రోజులు కాదు, అసలు ఇప్పుడు కూడా తలుచుకుంటే దాన్ని నాకు అన్నం ఎక్కట్లా. అసలు వచ్చిన రోజైతే అసలు పళ్ళెంలో పెట్టుకున్నా కానీ మింగబుద్ధి కాల మెతుకు. అసలు అంత బాధ వేసింది. ఎంత పెద్ద చెట్టు అయిందంటే 7 అడుగులు పైనే పెరిగిందండి వర్షాలకి. కొంచెం కూడా లేదు. ఇప్పుడు చూడండి, మీకు చూపించా కూడా అక్కడ మామిడి చెట్టు. అట్లాంటిది ఏమీ లేదు. వీళ్ళు పోతా ఇంట్లో అద్దెకున్న వాళ్ళు గేటు కట్టకుండా పోతే గేదె వచ్చి ఎరగదీసింది. అది గుంజ కూడా అక్కడే పడి ఉంది. వంకాయలు చూసారుగా ఎలా వచ్చాయో మంచిగా. ఇంకైతే ఇదిగోండి, చిలకముక్కు పూలు చెట్లు బాగా వేసాయి కదా. ఇంకా పూలు అయితే చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇవి చాలా కలర్స్ ఉండేయండి ఇంతకుముందు మా ఇంట్లో. మధ్యలో అన్నీ పోయి ఇంటి నిండా ఇయ్యే వేస్తానని చెప్పి మా తాతయ్య వాళ్ళు వద్దని ఇంకా వేయనీలేదు. ఇంకా తర్వాత విత్తనాలన్నీ పోయినాయి. ఇంక ఇప్పుడు మళ్ళీ వేసాను, చూడండి ఎంత బాగా వచ్చినాయో. సీతాఫలం చెట్టు కొమ్మలు అడ్డం వచ్చినాయి. ఇది కూడా అండి ఎన్ని కాయలు కాసిందో. కానీ ఉంచితేగా మా ఫ్రెండ్స్ కోతమ్మలు, వాటి ఇష్టం అనమాట, మందేముంది. కొమ్మ కొంచెం అటు నెడదాం, గాలి ఆడట్లా. అన్నీ ఎక్కువ ఈ చెట్లు. ఆస్తి మూరెడు ఆశ బారెడు అన్నట్టు నాకు ప్లేస్ తక్కువను చెట్లు వేసుకోవాలన్న ఆశ ఏమో ఎక్కువ, చెట్లేమో ఎక్కువ వేసా అనమాట. అట్లా ఉంది. చూసారుగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి కామెంట్